మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోదరుడు, క్యాబ్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీకి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఒడిశాలోని పూరి బీచ్లో గంగూలీ సోదరుడు స్నేహాశిష్ తన భార్య అర్పితతో కలిసి స్పీడ్ బోట్ నడుపుతుండగా అకస్మాత్తుగా బలమైన అల కారణంగా ఇద్దరు మునిగిపోయారు. వారిద్దరూ సముద్ర నీటిలో మునిగిపోతుండగా స్థానిక బోట్ డ్రైవర్లు, మత్స్యకారులు వారిని రక్షించారు. ఇలా ప్రాణాపాయం నుంచి బయటపడిన స్నేహాశిష్ దంపతులు ప్రస్తుతం కోల్కతాకు చేరుకున్నారు. అర్పిత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసి ఈ భయంకరమైన ఘటన గురించి తెలియజేసింది. దేవుడి దయ వల్ల తాము ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని అర్పిత చెప్పుకొచ్చారు. పూరిలో స్పీడ్ బోట్ రైడ్ను ఆస్వాదిస్తుండగా బలమైన అల వచ్చింది. దాని కారణంగా పడవ బోల్తా పడింది. పడవ బోల్తా పడడంతో స్నేహాశిష్, అర్పిత సముద్రంలో పడి మునిగిపోవడం ప్రారంభించారు. అర్పిత షేర్ చేసిన వీడియోలో లైఫ్ గార్డ్ ధైర్యం వల్లే తమ ఇద్దరు ప్రాణాలు కాపాడబడ్డాయని చెప్పుకొచ్చారు. ఈ ఘటన తర్వాత తాను ఇంకా షాక్లోనే ఉన్నానని ఆమె అన్నారు. కోల్కతాకు తిరిగి వచ్చిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి పూరి ఎస్పీకి, ఒడిశా ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. అయితే 56 ఏళ్ల స్నేహాశిష్ గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా క్రికెటరే. స్నేహాశిష్ 59 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో ఆయన దాదాపు 40 సగటుతో 2534 పరుగులు చేశారు. అలాగే స్నేహాశిష్ గంగూలీ పేరు మీద 6 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.